అంటే యాక్టింగ్ లో ఇన్ని కొట్టేవారు లేరేమో అనుకోవచ్చు. మన ఫేస్ ఏంటే ఓల్ ఆంధ్రాలో సోలో అందగానే ఛాన్సులే. ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్. మామగారు సినిమాకి అనుకుంటా ఇలా డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా. 3 నెలలు నా వెంటబడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు. అన్నా అంతేనంట. మా టీంలో ఇంకొకరిని ఎలా ఊహించుకోగలను సార్? అంటే కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళని చెప్పేసి విన్నాను, నిజమేనా? అవును. అసలు ఆ స్టైల్, మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించు. సిల్క్ స్మిత గారి గురించి చెప్ప ప్రౌడ్ ఎక్కువ, అలా చెప్తారు ఎందుకు? పిచ్చోళ్ళు చెప్తారు కొందరు, ఆలకాళ్ళు ఎలకాళ్ళు ముచ్చి. నేనే చేశాను బాస్, ఎలా ఉంది మా ఇల్లు అంది. చాలా బాగుంది బాస్ అని అన్నాను. ఆ 2-3 నెలలకే చనిపోయింది. సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు. మా అమ్మాయి సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా? 100% అది. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు, తర్వాత మా బాబు చనిపోయినప్పుడు, ఈ 2 నా జీవితంలో మరవలేని కత్తిపోట్లు. మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకరికి కూడా తెలియదు, ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు, మోటార్ బైక్ మీద కొట్టన బాబు. చనిపోయిన రోజు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో, కొట్టనా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. చాలా ఇంగ్లీష్ ఒకటి అన్నాడు. మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది. సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 1.5-2 years నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను. నేను ఒప్పుకుంది దాన్ని. అడుగుతున్నారు కరెక్టే, అడిగాను, మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు. ఎటోళ్ళన్నట్టు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిదే. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం అలా ఉన్నాము. దగ్గర నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటా. మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి పక్కన షూటింగ్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. చాలా నాకు ఎటు పోవటం అర్థం కాక క్యారవాన్లు గీరవాన్లు లేవు కనుక ఎక్కడికైనా పోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం, కూర్చోటానికో ఏదైనా టీ గిన్నె తాగటానికో అట్లా. మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము. అవును, గుర్తుందా? నాకు అనిపించింది, అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేశానా అని చెప్పేసి. సో హ్యాపీ. రైట్ సార్, ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో, 1 year దాటితే 1 year అవుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన ఆరోగ్యం కూడా అంతే. కార్ దిగారు, చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు, కూర్చున్నారు. బట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు, మీ తోటి ఆర్టిస్టులు ఎంతోమంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్. బట్ హెల్తీగా అప్పటికి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు. ఆల్మోస్ట్ నేను ఒక 2 years బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికీ సేమ్ అలాగే ఉన్నారు. బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పొచ్చు. హౌ, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు, ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ, ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా. అందుకనే బాగానే ఉన్నాం. ఓకే, బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు ఇప్పుడు. అవును, బిజీగా ఉన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో? 10 ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు. సో ఎప్పుడు ప్రాజెక్ట్స్తో బిజీగానే ఉంటున్నారు. అంటే అది నా అదృష్టం అండి, అంతే. అదృష్టం. ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్ గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను 2 రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం. అంటే మనకు అట్లా వస్తున్నాయి, చేస్తున్నాం.
మ్మ్. ఎలా సార్ 3 times ఎమ్మెల్యేగా ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా? ఏం గెలిపించారు ప్రజలు, మీరు చేసిన సేవలు కూడా దేవుడు కారణం అవకాశం అనుకోవచ్చా? ఇచ్చాడు. మ్మ్. ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ మ్మ్. ముందుకు పోతున్నాను, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను. సద్వినియోగం అయ్యేలానే వచ్చాయి అన్నీ కూడా. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా. సినిమాలలోనే కాదండి, ఇప్పుడు రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని, 6 షిఫ్ట్లు. 6 అట్లా షిఫ్ట్లు. 16-17 సంవత్సరాలు హోమ్ పీరియడ్. అంటే అంతకు ముందు బిజీగా ఉన్నాం, తర్వాత బిజీగా ఉన్నాం, కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు. రోజుకు 6 షూటింగ్లు చేయటం అంటే, 6 షిఫ్ట్లు పని చేయటం అంటే, 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదాం, మ్మ్. రౌండ్ ద క్లాక్ పని చేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి. అట్లా చేసినాం. మ్మ్. అలా చేసినాగా కూడా భగవంతుడు ఏ జబ్బు, ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలే. అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది, అప్పుడు సిల్క్ స్మిత లేక డిస్కో శాంతి లేక జయలలిత, ఎవరో ఒకరు. మ్మ్. అట్లా కూడా నైట్స్ సాంగ్స్, మ్మ్. నిద్ర ఉండేది కాదు, ఏం మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు, మ్మ్. నిద్ర వస్తుందని అమ్మో, డిన్నర్ కూడా చేసేవారు కదా? కాదు, మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్, అంతే మజ్జిగే. 6 షిఫ్ట్లు అంటే అసలు అవును. చాలా బిజీ హీరో. ఆరోది 4 to 6, మళ్ళీ 7 o'clock కాల్ షీట్కు మళ్ళీ రెడీ మార్నింగ్. మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు సార్? పడుకుంటే వెళ్ళలేదు, కుర్చీలోనే ఇక. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేయడమేనా? అంతే, షార్ట్ చేసి కూర్చోవటం, పడుకోవడం, కూర్చోగానే పడుకోవటం. మ్మ్. సార్ రెడీ, రెడీయా, క్లాత్ ఇక ఇట్లా పెట్టగానే ఆ తడిగుడ్డ మ్మ్. కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే, ఒకరోజు కాదు కదా. మ్మ్. రెడీ డైలాగ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆయన వచ్చాడు, ఓకే రెడీ లేచి నిలబడేది, మ్మ్. క్లాప్ అనగానే కళ్ళు, మ్మ్. యాక్షన్. ఇప్పుడు సర్లే అంతే కదా, ఓకేగా, ఓకే అంతే. అలా 16-17 years అంటే తమాషా. అసలు డేట్లు కూడా సార్, మామగారు సినిమాకి అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా? అవును, 1 month ఇవ్వాలి, 30 days. మ్మ్. 3 నెలలు నా వెంట పడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు, మ్మ్. గ్రేట్ ప్రొడ్యూసర్. మ్మ్. 3 నెలలు నువ్వే కావాలి నాకని కూర్చున్నాడే. అసలు ఆ సీన్లో ఇంకొకరిని ఎలా ఊహించుకోగలను సార్? అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీశారు. తమిళ్లో మీ క్యారెక్టర్ ఎవరు సార్ చేసింది? అక్కడ కొతను ఉన్నాడు, మ్మ్. కోట బాబు మోహన్ లాగానే గౌండ్రమణి సెంధిలని ఉంటారు ఇద్దరు. అక్కడ ఆ. వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మమ్మల్ని ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు. మ్మ్. గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన, గ్రేట్ ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే. మ్మ్. ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటా. ఆయన ఎన్ని సినిమాలు తీసాడో తెలుగులో అన్ని సినిమాల్లో ఉన్నాను. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్, మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే, అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబు మోహన్ గారిదే అనుకోవచ్చు. అంతే, మీ సొంత ఇల్లు. అంతే, సొంత ఇల్లు.